జనరల్గా మనకి హవాలా చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ నోట్స్ వాడతారో ఆ నోట్స్ తాలూకా ఫోటోలు కావచ్చు, డిలీట్ చేసినటువంటి వాట్సాప్ చాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిట్రీవ్ చేసి చాలా వరకు ఏవైతే ఉన్నాయో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పెట్టడం కావచ్చు, పోలీసులు ఎక్కడ తప్పులు చేయరా లేదా లాయర్లు ఎక్కడ తప్పులు చేయరా అనేటువంటి పద్ధతుల్లో చెప్పాము. ఏదైనా సరే తప్పే, అది పోలీసు వాళ్ళు చేశారా, లాయర్లు చేశారా, లేదంటే నార్మల్ బయట ఉన్న వాళ్ళు చేశారా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఏదైనా మిస్టేకే. కొంతమంది అన్రెగ్యులేటెడ్ వాళ్ళు ఎంత బరితెగిస్తున్నారో రెగ్యులేటెడ్ వాళ్ళు కూడా అలాగే బరితెగిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. మనం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు నోరు ఉంది కదా వాగాలి అనేటువంటి పద్ధతుల్లో చాలా వరకు చెప్తుంటారు. అటుకులు బుక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఊరికే ఉండవని చెప్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి లేదంటే డిజిటల్ ఫ్రాడ్స్ గురించి, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి ఎలా అయితే క్యాంపెయిన్స్ ఇస్తున్నారో అదే రకంగా సెబీ వాళ్ళు కూడా ఇస్తే చాలా వరకు బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆడియన్స్ కి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అంటే కనుక కంటెంట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి, ట్రేడింగ్ ఎంటర్టైన్మెంట్ పద్ధతుల్లో ఉండాలి, కొనగానే పెరగాలి అమ్మగానే పడిపోవాలి, ఈ టైప్ లో ఉండాలి. అదేదో ఓటీటీలో మూవీ చూస్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆడియన్స్ కి. సార్ ఇప్పుడు సెబీ ఎప్పటికప్పుడు రెగ్యులేషన్స్ ని మారుస్తూ ఉంటుంది అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రజల వరకు తీసుకొచ్చేది కూడా మీడియా ఛానల్స్. అండ్ ఇప్పుడు ఇలాంటి మీడియా ఛానల్స్ లోనే లైక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ అండ్ గెస్ట్ ని కానీ పిలుస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా లైక్ టీఆర్పీల కోసమో వాటి కోసం పనిచేస్తుంటారు. సో ఇప్పుడు జీ యొక్క హస్తం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ ఇవాళ తాలూకా షో అంతా కూడా నన్ను ఇరుకని పెట్టడానికి చేస్తున్నట్టు ఉంది. నాకు క్లియర్ కట్ గా చెప్పాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నాకంటే ఏల్ సైడ్ ప్రభావం ఉంది కాబట్టి నేను ఏవో తాపులో తన్నులో ఏవో తినడానికి తిట్లు తినడానికి రెడీగా ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఏవైతే క్వశ్చన్ అడుగుతున్నారో రేపు పొద్దున ఆ మీడియా ఛానల్ వాడు నీ మీదకి వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి మొక్క కొంచెం కొన్నిసార్లు నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏదో ఉండు. అంటే ఇప్పుడు నేనేదో సెబీకి అగేన్స్ట్ గానో లేకపోతే మీడియా ఛానల్కి అగేన్స్ట్ గానో చెప్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఓకే ఉన్నది ఏదైతే ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటున్నామో లెట్ us డిస్కస్ దట్ ఓపెన్లీ. ఇక్కడ మనం మీడియా ఛానల్స్ అని చెప్పేసి మనం వాడుతున్నాం. ఓపెన్ గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏ మీడియా ఛానల్ లాభాల్లో ఉంది, సో నష్టాల్లో ఉంది కాబట్టి వాళ్ళ తాలూకా సర్వైవలిటీ కోసం అనుకో లేదంటే వాళ్ళు బతకాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ వేసుకునేటప్పుడు కొంతవరకు కొలాబరేషన్ అని చెప్పేసి అని పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పేసి అని చేస్తూ ఉంటారు. దీంట్లో ఎందుకంటే జనరల్ గా ఇందాక మనం చెప్పుకున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు పడితే ఆయన్ని డబ్బులు ఎవడిస్తాడు, షోకి 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, నేను తీసుకొచ్చి నేను నా షోలో కూర్చోబెట్టుకుంటాను అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకొని టైఅప్స్ పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రోజుల్లో, ఎందుకంటే గెస్ట్ దగ్గర నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను గెస్ట్ కింద అని చెప్పేసి కూర్చోబెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ రెండో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మీడియాకి ఎథిక్స్ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయనేటువంటి కామన్ డౌట్ చాలా మందికి వచ్చేసింది. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి తొత్తులుగా మారుతున్నటువంటి ఛానల్స్ చాలా మంది ఉన్నాయి. కొన్ని రాజకీయ పరంగా మాట్లాడుకునేటువంటి పొలిటికల్ ఛానల్స్ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మీడియా కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ మీడియా ఛానల్స్, బిజినెస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్పాన్సర్షిప్ రావాలి అంటే అయితే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో, మ్యూచువల్ ఫండ్ హౌసెస్, స్టాక్ బ్రోకర్స్ రావాల్సినటువంటి అవసరం. ఒకవేళ వీళ్ళెవరూ రావట్లేదు, ఆడియన్స్ కి ఏదో కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఎవడో ఒకడు ఎక్స్పర్ట్ అనేటువంటి పేరుతో ముద్రతో రావడం జరుగుతుంటే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఈ షో అనేటువంటి చేయడం జరుగుతుంది. అంటే బేసికల్ గా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది అట్లీస్ట్ ఆ షో నిర్వహిస్తున్న వాళ్ళకు, యాంకర్ వాళ్ళకు, లేదంటే CEO స్థాయి మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళకు కూడా లేదా అనేటువంటి డౌట్ కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక పబ్లిక్ మనం ఏదైనా మంచి కంటెంట్ వేస్తున్నాము అనుకునేటప్పుడు అవతల వాళ్ళ తాలూకా అథెంటిసిటీ కూడా మనం చూడాలి. అండ్ ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటి అంటే జనరల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేటువంటి మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేస్తారు, కోర్సులు అమ్ముతారు, డబ్బులు ఏంటంటే నేనేదో ఎక్స్పర్ట్ అనేటువంటి పద్ధతుల్లో ఫ్రీ కోర్సెస్ అని చెప్తుంటారు, లేకపోతే 100 రూపాయలకే కోర్స్ అంటుంటారు. 100 రూపాయల కోర్స్ ఎక్కడ వస్తుంది? 100 రూపాయలు గట్టిగా మాట్లాడితే ఒక వాటర్ బాటిల్ కూడా రావట్లేదు. కొన్ని వాటర్ బాటిల్స్ 60 రూపాయలు, 150 రూపాయలు, స్టార్ బక్స్కి వెళ్తే 500 రూపాయలు వాటర్ బాటిల్. 100 రూపాయలకి ఏమీ రావట్లేదు. నీ దగ్గర నుంచి 100 రూపాయల కంటే డేటా తీసుకుంటున్నాడు, నేను ఏదో తర్వాత మేబీ సమ్ ప్రోడక్ట్ ఏదో అమ్మడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మోడస్ ఆపరెండి ఏదైతే ఉందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేసేటువంటిది ఏదైతే ఉందో
ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి, తక్కువ టైంలో వస్తాయి అనేటువంటి టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఏదైతే ఉందో, అంటే ఓటీటీ లెవెల్లో తీసుకురావాల్సినటువంటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పద్ధతుల్లో తీసుకురావడం జరుగుతుంటుంది. అందులోకి ఇందాక చెప్పాను కదా, దండం పెట్టి మరీ చేస్తున్నారు అంటే అక్కడ షోలో కంటెంట్ ఇవ్వడానికి వస్తున్నాడా లేదంటే యాక్టింగ్ చేయడానికి వస్తున్నారా అనేటువంటి డౌట్ కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కొంతమంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే రిజల్ట్స్ అనలైజ్ చేస్తుంటారు. తెల్లారు 7 గంటలకి షో వస్తూ ఉంటుంది. అంటే నిన్న రాత్రి ఏదైతే కంపెనీల తాలూకా పర్ఫార్మెన్స్ అనాలిసిస్ వచ్చిందో అదేదో ఆ స్టాకులు వీళ్ళే నడిపిస్తున్నట్టుగా, ఆ స్టాకులతో నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళే పెంచుతారు అన్నట్టుగా, లేకపోతే వీళ్ళే పడేస్తారు అన్నట్టుగా రిజల్ట్స్ అనేటువంటి అనాలిసిస్ అనమాట. పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి అని వాళ్ళు మీడియా ఛానల్లో తెలియదు, లేదంటే ఫైనాన్షియల్ కంటెంట్ ఇచ్చే వాళ్ళు తెలియదు, లేదంటే వాళ్ళ కింద ఈ అకౌంట్ ఓపెనింగ్ లింక్లు ఉంటాయి. సో వాళ్ళకి తొత్తులో తెలియదు. ఇక్కడ మనం ఏ రకంగా మనం చూసుకున్నా కూడా క్లారిటీ అనేటువంటిది రావట్లేదు. కొన్ని ఇది పక్కన పెట్టేస్తే కొన్నిసార్లు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ అని చెప్పేసి ఆర్గనైజ్ చేస్తుంటారు ఫ్రీగా. దాంట్లోనే ఫ్రీగా ఉంటుంది. కొంతమంది 500 రూపాయలు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు, కొన్ని అయితే 3000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. ఆ 3000 రూపాయల్లో 1500 రూపాయలు టీవీ ఛానల్ వాడు తీసుకుంటాడు, ఆ యూట్యూబ్ ఛానల్ వాడు ఎవరైతే ఉన్నాడో వాడు తీసుకుంటాడు. మిగతా 1500 రూపాయలు ఎవరైతే షోకి డబ్బులు కట్టి వస్తున్నాడు కదా పలానా ఎక్స్పర్ట్, ఆ పలానా ఎక్స్పర్ట్ కి కొంతవరకు అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రకమైనటువంటి లోపాయకారి ఒప్పందాలు అనుకోండి, డబ్బులు అనేటువంటి. సో ఇన్ఫాక్ట్ మీడియా ఛానల్స్ కూడా ఏ రకంగా నేను డబ్బులు తెచ్చుకోగలుగుతాను అనేటువంటి పద్ధతుల్లోనే ఆలోచిస్తున్నాయి. సరైనటువంటి కంటెంట్, అథెంటిక్ కంటెంట్ ఇవ్వాలి అనేటువంటి ఛానల్స్ తాలూకా సంఖ్య చాలా తగ్గిపోయింది. సో ఆ టైప్ ఆఫ్ జెన్యూన్ కంటెంట్ రానంత వరకు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా కొంతవరకు డౌటే. ఎందుకంటే అయితే ప్రోడక్ట్ ప్రమోషన్ జరుగుతుంది, బ్రోకరేజ్ వస్తుంది, లేకపోతే అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, లేకపోతే ఎడ్యుకేషనల్ సెమినార్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి అంటుంటారు, లేకపోతే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అని చెప్పేసి అంటారు. ఇవన్నీ చేస్తున్నారు అంటే డబ్బులు లేకుండా ఎవరైతే చేయడు కదా. సో అండర్లైన్ డబ్బుల కోసమే కదా ఈవెన్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా. సో ఆ బేసిక్ లెవెల్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్లు ఏవైతే ఉన్నాయో అథెంటిసిటీ అనేటువంటిది మీడియా పోషించాల్సినటువంటి పాత్ర. మనం చెప్పుకుంటున్నటువంటి నేషనల్ మీడియా కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, ఏవైతే ఉన్నాయో కొంతవరకు నేను చూసింది ఏంటి అంటే కొన్ని టీవీ ఛానల్స్ లో ఓన్లీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, స్టాక్ బ్రోకర్స్, వాళ్ళ తాలూకా ఎంప్లాయీస్ మాత్రం పిలుస్తున్నారు. అంటే అన్ని ఛానల్స్ ఎలా ఉన్నాయని నేను చెప్పట్లేదు. కొన్ని ఛానల్స్ మరీ చండాలంగా దరిద్రంగా కేవలం వ్యూవర్షిప్ కోసం డబ్బుల కోసమే పనిచేస్తున్నాయి అన్నట్టుగా పనిచేస్తున్నాయి. కొన్ని ఏంటి అంటే ఓకే అథెంటిసిటీ మెయింటైన్ చేయాలి అనేటువంటి దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనేటువంటి తయారవ్వాలి అంటే కనీసం ఒక 6 నుంచి 10 ఏళ్ళు అనేటువంటిది పడుతుంది. ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అనుకో, లేదంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనుకో. ఇక్కడ వస్తున్నటువంటి కొత్త తరం ఎవరైతే ఉన్నారో నేను చాలా తొందరగా 1 year లోనే నాకు ఒక 1 million సబ్స్క్రైబర్స్ కావాలి, లేకపోతే 1 year లోనే నేను ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ తో వస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. బట్ జెన్యూన్ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ లో అన్రిజిస్టర్డ్ లో 2 చోట్ల ఉన్నారు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అయిన వాళ్ళు ఉన్నారు. మీనింగ్ఫుల్ కంటెంట్, ఎమోషన్స్ లేకుండా ఇచ్చేటువంటి కంటెంట్ ఎవరైనా ఉంది, మన ఆడియన్స్ కి ఒకసారి థింక్ చేసుకునేటువంటి లెవెల్లో కంటెంట్ ఏదైనా ఉంది అనుకునేటప్పుడు దట్ ఈస్ జెన్యూన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ మనం కూడా కొన్ని సెమినార్స్ చేస్తున్నాం, వెబినార్స్ చేస్తున్నాం, ఫిన్ఫిట్ ఈవెంట్స్ చేస్తున్నాం, స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ మార్కెట్స్ తాలూకు ఓరియంటేషన్ చేస్తున్నాం, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉన్నటువంటి జాబ్స్ రిలేటెడ్ తాలూకా సెమినార్స్, వెబినార్స్ కూడా కాలేజెస్కి వెళ్ళి మరీ కండక్ట్ చేస్తున్నాం. మనం కాలేజెస్ దగ్గర నుంచి రూపాయి తీసుకోవట్లేదు, జస్ట్ ఇండస్ట్రీ గ్రో అయితే చాలు అనేటువంటి పద్ధతుల్లో ఉన్నాం మనం. అండ్ అదే రకంగా ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మనం కూడా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఆ టైప్ లో అథెంటిక్ గా కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. షో తాలూకా అంటే షోకేస్ చేసుకోవడం, ఇంతలాగా ప్రచారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎప్పుడైతే వాడు ప్రచారం చేసుకోవడానికి మొదలెడుతున్నాడో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాడో డబ్బులు తొందరగా రావాలి అనేటువంటి తొందరపాటు అనుకోండి, ఏ రకమైనటువంటి ఎంత తొందరగా నేను ఆడియన్స్ నుంచి డబ్బులు తీసుకుందాం అనేటువంటి ఆలోచనతో చాలా వరకు చూస్తుంటాను. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళకి రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు అది హైడ్ చేస్తూ ఉంటారు. అంటే నేను నా దగ్గర ఉన్నటువంటి కంటెంట్ చూస్తే నాకేదో స్టాక్ బ్రోకింగ్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నువ్వు ట్రేడ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, లేదు నేను ఏదో నా ద్వారా ఇన్సూరెన్స్ పాలసీ తాలూకా లింకులు ఏవైనా అమ్మితే నాకు డేటా వస్తుంది, ఆ డేటాకి నేను మళ్ళీ క్రాస్ సెల్ చేసుకోవచ్చు, లేదు నేను ఏదైనా సరే ఒక
ప్రోడక్ట్ యొక్క ప్రమోషన్ ఏదైనా చేస్తున్నాను, దాని నుంచి నాకు ఏదైనా కమిషన్ వస్తుంది అనేటువంటి ఓపెన్ గా మాట్లాడేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా తక్కువ మంది అయిపోయారు. అందుకే వీళ్ళని మనం ఫురూస్ కానీ ఫిన్ స్కామర్స్ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటున్నాం. ఎందుకంటే కనుక ఈ ఓపెన్నెస్ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఏదో నేనేదో వచ్చాను, నేనేదో పెద్ద ఎక్స్పర్ట్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా కంటెంట్ ఇస్తారు, తర్వాత నా దగ్గర నుంచి అడ్వైజరీ తీసుకో అని చెప్పేసి అంటారు. ఆ అడ్వైజరీ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, నేను ₹1,00,000 పెడితే అందులో ₹10,000 నాకు ఫీజు కింద కట్టమంటాడు. అంటే నేను ₹1,00,000 పెడితే ₹10,000 నాకు రావాలి అంటే బ్యాంకులో వేసుకుంటే సంవత్సరానికి 8,000 మించి రావట్లేదు. అలాంటిది వాడు ఒక సలహా ఇచ్చినందుకు ₹10,000 అంటున్నాడు. అంటే ఆ ₹1,00,000 గాల్లోకి వెళ్ళిపోయినా, లేదంటే ₹1,00,000 2,00,000 అయినా బరువు మందే, బాధ్యత మందే. అది అవతలవాడు ఏం తీసుకోడు. నేను జస్ట్ సలహా ఇస్తున్నాను కాబట్టి ఆడు కాయిన్ ఇలా టాస్ వేసి చెప్తాడు, పైకి హెడ్స్ పెడితే కొను, టైల్స్ పెడితే అమ్ము అనేటువంటి పద్ధతుల్లో టైప్ అనాలిసిస్ ఉంటూ ఉంటాయి. ఇలా కాకుండా కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఏవో రాస్తుంటాడు. అంటే ఆ కోడింగ్ లో ప్రాబ్లం ఉన్నా కూడా అదృష్టం ఉండి మీకు లాభం వస్తే కనుక ₹10,000 అడిగి కట్టేయాల్సింది. నష్టం వస్తే కనుక ఫోన్ ఎత్తడు, తర్వాత మళ్ళీ బ్లాక్ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం ఏదైనా కమెంట్ పెట్టినా, మెసేజ్ పెట్టినా తిరిగి మళ్ళీ వాడు బ్లాక్ చేస్తూ ఉంటాడు, ఏదో తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది మనకి ఈ డౌట్ ఎక్కడ వస్తుంది అంటే కనుక పిఆర్ సుందర్ కావచ్చు, అంకుర్ వారికు కావచ్చు, వాళ్ళందరూ క్రిప్టోస్ ని హెవీగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే గ్యారంటీడ్, స్టేబుల్ అనేటువంటి పదాలు వాడి చాలా మంది తాలూకా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి వాటిల్లో డబ్బులు పెట్టించడం, ఆ డబ్బులు అనేటువంటి తిరిగి రాకపోవడం, కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ అయిపోవడం, తర్వాత గవర్నమెంట్ కూడా బ్లాక్ చేయడం, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళ తాలూకా నమ్మకం అనేటువంటిది ఇన్ఫ్లుయెన్సర్ మీద పోతుంది అని చెప్పేసి అని క్లియర్ గా తెలుసుకోవచ్చు. పోనీ ఇన్ఫ్లుయెన్సర్ మీద నమ్మకం పోతే పోయింది, జెన్యున్ గా కంటెంట్ ఇచ్చే వాళ్ళ మీద కూడా ఈ అపనమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. అన్రిజిస్టర్డ్ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారా అనేటువంటి డౌట్ రావడం జరుగుతుంది. ఇంకొక డేటా పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 90% మగవాళ్ళే ఉంటారు. అందులోకి ఏంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు, తొందరగా డబ్బులు వచ్చేయాలి, తొందరగా నేను కోటీశ్వరుని అయిపోవాలి, రోజుకి ₹1,00,000 చొప్పున నేను సంపాదించాలి, వారు పెట్టినటువంటి ఫేక్ స్క్రీన్ షాట్స్ నేను కూడా రావాలి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళని ఫాలో అవుతూ డబ్బులు బాగా స్పెండ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనేది కనుక ఖచ్చితంగా ఈ మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా 10% ఆడవాళ్ళు ఉన్నారు, బట్ ఆ 10% ఆడవాళ్ళు ఏంటంటే మరీ అంత అగ్రెసివ్ గా లేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏదేమైనా సరే అంటే మనం మళ్ళీ అల్టిమేట్ గా మీడియా కోసం వస్తున్నాం. అంటే ఇన్ఫ్లుయెన్సర్ సొంతగా రన్ చేసుకునేటువంటి ఛానల్స్ లో అయితే ఖచ్చితంగా వాడు ఏ స్క్రాప్ చెప్పినా మనం నమ్ముతూ ఉంటాం. కొన్నిసార్లు నమ్మిన దానికి ఏదో కొన్నిసార్లు వత్తాసు పలకేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాకుండా కొంత రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాల్సినటువంటి మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంతవరకు ఓకే గతి తప్పుతున్నారా మేబీ అనుకోవచ్చు. ఓకే వాళ్ళ సర్వైవలిటీ కోసం అని చెప్పేసి ఆడియన్స్ ని మోసం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా. ఇన్ఫాక్ట్ ఆ షోలో ఉన్నటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆ రికమెండేషన్స్ లో పెడతాడు, ఆ డబ్బులు ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కావచ్చు కొనండి అని చెప్పినప్పుడు యాంకర్ డబ్బులు పెట్టడు, ఎవరైతే ఎక్స్పెక్ట్ అని చెప్పేసి వచ్చాడు వాడు డబ్బులు పెట్టడు, కానీ బయట వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు పెట్టమని. సో ఇది ఓవరాల్ గా చూసుకునేటప్పుడు ఇండస్ట్రీ చాలా వరకు మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సెబీ ఏదైతే ఉందో చాలా స్ట్రింజెంట్ గా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇందాక ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా రెవెన్యూ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ నిజంగా సెబీ కనుక రింగ్ ఫెన్స్ చేసి అన్రిజిస్టర్డ్ వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ తో టైఅప్ పెట్టుకోకూడదు అన్న ఒక చిన్న రెగ్యులేషన్ తేగలిగితే కనుక ఎంతమంది యూట్యూబర్స్ బయటకు వెళ్ళిపోతారో ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ వాళ్ళకి రాదు, ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే సెబీ అండర్లోకి వస్తుంది, సెబీ తొక్క తీసేస్తుందని వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళు రిజిస్టర్ అవ్వరు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫైనల్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సెబీ కనుక నిజంగా రింగ్ ఫెన్స్ చేసి రెగ్యులేటెడ్ వాడు కేవలం రెగ్యులేటెడ్ వారితోనే వ్యాపారం చేయాలి, అన్రెగ్యులేటెడ్ వాడితో ఎటువంటి టైఅప్స్ ఉండకూడదు అని చెప్పేసి అని కట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ 8 కోట్ల మంది అని ఇందా చెప్పాం మనం, అందులో ఖచ్చితంగా ఒక 10,000 మందికో 15,000 మందికో వచ్చేస్తుంది. అంటే నెంబర్ అంత డ్రాస్టిక్ గా పడిపోద్ది. సో ఆ రకమైనటువంటి రోజులు రావాలి, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ మీద కాన్ఫిడెన్స్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో కొంత ఆశావాదిగా నేనైతే చెప్తున్నాను. సార్ అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత పాపులర్ ఎలా అయ్యారు?
దీనికి మేజర్ గా 7 రీజన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి వాగ్దాట్ అనుకోండి, కాన్ఫిడెన్స్ అనుకోండి, చతురత అనుకోండి, ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ కింద చెప్పొచ్చు. అంటే ఒకరు ఒక వస్తువు అమ్మాలి అనుకునేటప్పుడు వాళ్ళ తనక సేల్స్ పిచ్ ఎలా ఉంటది అనేటువంటిది జనరల్ గా ఐడియా ఉన్నది, తెలిసిందే. కాబట్టి ఇది మాత్రమే కాకుండా నేను చేయగలను అని చెప్పేసి వాళ్ళు నమ్మకాన్ని కలిగిస్తారు. నేను ఎప్పుడైతే చేయగలుగుతున్నానో నా ఫాలోవర్స్ కూడా చేయగలరు అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ చేయడం జరుగుతుంది. అందులోకి ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ కి మనం ఒక 8 hours జాబ్కి పోద్ది, ఇంకొక 8 hours రిలాక్స్ అవ్వడానికి లేదంటే స్లీప్ కి పోద్ది, మిగతా ఉన్నటువంటి టైంలో ఫ్యామిలీని గడపాలి. కాబట్టి సో మన డబ్బుల్ని మనం ఆలోచించుకొని థింక్ చేసుకొని చేసేదానికన్నా కూడా ఎవరో ఒక ఫ్రీగా సలహా ఇస్తే సరిపోద్ది, ఆ సలహా ఇచ్చిన దాన్ని మనం గుడ్డుగా నమ్మి ఫాలో అయిపోతే సరిపోద్ది అనేటువంటి పద్ధతుల్లో ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కంటెంట్ చూసి అట్రాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు పాపులర్ అయ్యారని చెప్పేసి ఫస్ట్ పాయింట్ కింద చెప్పొచ్చు. రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ రావడం జరిగింది. తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడం జరిగింది. కంటెంట్, మెగా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్ షార్ట్స్ కిందనో ఇన్స్టా రీల్స్ కింద ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, ప్లస్ వాళ్ళు మాట్లాడేది ఏదైతే ఉందో ముసలివాళ్ళని ఒప్పించాలి అంటే కనుక చాలా కష్టపడాలి. అదే మీలాంటి యంగర్ జనరేషన్ కి ఒప్పించాలి అంటే కనుక కొంచెం టెక్నిక్స్ వాడి లేదంటే కంటెంట్ బ్యూటిఫై చేసి యానిమేట్ చేస్తే కనుక యూ గెట్ ఈజీలీ అట్రాక్టెడ్. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కస్టమర్ బేస్, సబ్స్క్రైబర్ బేస్, ఫాలోవర్ బేస్ చూసుకుంటే మీలాంటి యువతరం ఎవరైతే ఉన్నారో 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువగా వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇది రెండో పాయింట్ కింద. మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికి కోవిడ్ టైంలో చాలా ప్రామినెన్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, చాలా మంచి లీవీ టైం ఉంది, ట్రావెల్ చేయాల్సినటువంటి పని లేదు, రోడ్ల మీదకి వెళ్ళాల్సినటువంటి పని లేదు, ఇంట్లో ఉంటే సరిపోద్ది, ఇంట్లో ఉండి వీడియోలు చూసుకుంటే సరిపోద్ది. ఆ టైంకి వాళ్ళ తాలూకా కంటెంట్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏ సోది చెప్తే ఆ సోది అనేటువంటిది వీళ్ళు పెట్టడం జరిగింది. పెట్టిన దానికి ఏంటంటే వ్యూస్, కౌంట్స్, లైక్స్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. ఈ ప్రామినెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి. సో ఆ టైంలో ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కూడా కొంతవరకు క్రాష్ అయ్యి వెంటనే మళ్ళీ ఫాస్ట్ గా పెరగడం, అదే టైంకి డెరివేటివ్స్ ట్రేడింగ్ కూడా పికప్ రావడం, అదే టైంకి ఏంటంటే కొన్ని ఫిన్టెక్ ఐపీఓస్ ఏవైతే వచ్చాయో, ఐపీఓస్ లో డబ్బులు వచ్చాయో అనేటువంటి పక్కన పెట్టేస్తే కనబడిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏంటంటే పలానా ఐపీఓకి సబ్స్క్రైబ్ అవ్వండి, మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ట్రేడ్ చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో చెప్పడం జరిగింది. నాలుగో పాయింట్ కింద వచ్చేటప్పటికి వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియోలు పెట్టినా కూడా బాగా పాపులారిటీ అవ్వడానికి ఏంటి అంటే ఇండియాలో ఆర్థిక అక్షరాస్యత ఎంత తక్కువ ఉంది అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలిసినటువంటి టాపిక్ గురించి ఎవరైనా వీడియో చేస్తే చాలా తక్కువగా చూస్తాం, మేబీ ఏదైనా కొత్త పాయింట్ ఉందేమో అని చెప్పేసి చూస్తాం, లేదా నాకు ఆల్రెడీ తెలిసిన పాయింట్లు ఎవరు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తాం. అలా కాకుండా ఫైనాన్షియల్ కంటెంట్ ఏదైనా సరే కొత్తగా వచ్చింది చూస్తున్నాం అంటే గనక మీకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోవడం, స్కూల్లో చెప్పకపోవడం, కాలేజీలో చెప్పకపోవడం, పేరెంట్స్ దగ్గర మాట్లాడుకోకపోవడం, తర్వాత మనం ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నామో ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు అక్కడ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ వర్క్ షాప్స్ అనేటువంటి లేకపోవడం వల్ల ఏదైనా కొత్తగా కంటెంట్ ఇస్తే దానివల్ల ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది పెంచుకుంటున్నాం. సో ఈ ఆర్థిక నిరక్షరాస్యత ఇండియాలో ఎంత ఎక్కువ ఉంది అనేటువంటి చెప్పడానికి వాళ్ళ తాలూకా పాపులారిటీ ఒక మేజర్ రీజన్ కింద, అంటే ఒక మేజర్ పాయింటర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు సంపద తరపు నుంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సెమినార్స్, వెబినార్స్, అట్ ద సేమ్ టైం ఫిన్ఫిట్ గేమ్ లాంటివి కావచ్చు, లేదంటే ఆర్థిక అక్షరాస్యత పెంచడానికి కావాల్సినటువంటి పుస్తకాలు ఏవైతే మనం ఎందుకు రాస్తున్నాము అంటే ఓకే ఈ ఫైనాన్షియల్ లిటరసీని పెంచాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చూస్తుంది. అండ్ అందులోకి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో హౌ టు బై యువర్ ఫస్ట్ షేర్ అని చెప్పేసి అని ఉంటుంది. అంటే అప్పటి వరకు స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్స్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఏవి చేయకపోవడం, అవి ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే చేయడు. అట్ ద సేమ్ టైం బ్రోకర్స్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు సెబీ తాలూకా గైడ్ లైన్స్ అడ్డు రావడం, ఆ గైడ్ లైన్స్ దాటి వీళ్ళు కూడా వీడియోలు చేయలేకపోవడం, ఎవడో ఒకటి చేస్తున్నాడు కదా వాడితో కొలాబరేట్ అయితే ఓకే వాడికి ప్రమోషన్ అవుతుంది, నాకు ప్రమోషన్ అవుతుంది, నాకు అకౌంట్ ఓపెన్ అవుతాయి అనేటువంటి పద్ధతుల్లో ఉండడం. తర్వాత గెట్ యువర్ రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రమ్ గోల్డ్ అని చెప్పేసి అని ఈ టైప్ లో అంటే జనాలకి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ ఎప్పుడైతే చేస్తున్నారో దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఆ యూజర్
ఇంటరాక్టివ్ కంటెంట్ అనేటువంటి చేయడం జరిగింది. అంటే దానివల్ల ఏంటంటే ఓకే నేను ఒక సినిమా చూస్తున్నాను, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్నాను, ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తున్నాను, ప్లస్ సైమల్టేనియస్ గా నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు పైకి రావడం జరిగింది అని చెప్పేసి. సో అది 4th పాయింట్ కింద చూస్తున్నాం. ఇప్పుడు 5th పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ట్రేడింగ్ కోవిడ్ టైం తర్వాత రిలాక్సేషన్ ఏదైతే ఉందో డెమోక్రటైజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్పటి వరకు స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు, డిమాట్ అకౌంట్స్ కౌంట్ ఏదైతే ఉందో సుమారు 6 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు 6 కోట్ల నుంచి 14 కోట్ల దాకా వచ్చింది మనకి. ఈ 14 కోట్లకి ఏంటంటే ఓకే కోవిడ్ టైంలో టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. సెబీ కూడా అప్పటికప్పుడు టెక్నాలజీ బేస్డ్ బ్రోకర్స్ తాలూకా అప్రూవల్స్ ఇవ్వడం, తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కూడా ఈజీ అవడం, ఇంట్లో కూర్చొని కూడా ట్రేడింగ్ ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతున్నామో సో ఈ ట్రేడింగ్ వల్ల కూడా వాళ్ళకి పాపులారిటీ పెరిగింది అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ కూడా వాళ్ళ యాప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఇది మనం ఒక బెట్టింగ్ యాప్ లోకి వెళ్ళినట్టుగా లేదంటే ఒక గేమింగ్ యాప్ లోకి వెళ్తున్నట్టుగా ఎంత ఈజీగా లాగిన్ అవ్వచ్చు, ఎంత ఈజీగా కొనుక్కోవచ్చు అనేటువంటి స్ట్రక్చర్ లో ట్రేడింగ్ అనేటువంటిది డెమోక్రటైజ్ అయింది. ఎప్పుడైతే ఈ డెమోక్రటైజ్ అయిందో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి, ఏది కొనాలి, ఏది అమ్మాలి అనేటువంటి కంటెంట్ కూడా ఆ టైంకి వాళ్ళు ప్రిపేర్ చేయడం వచ్చారు కాబట్టి సో వాళ్ళు పాపులర్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ 6వ పాయింట్ కింద మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ బిజినెస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అప్పటికి బిజినెస్ ఛానల్స్ ఉన్నాయి, ఇప్పటికీ బిజినెస్ ఛానల్స్ ఉన్నాయి. కానీ బిజినెస్ ఛానల్స్ ఎంతసేపు మార్కెట్ తాలూకా అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రమే ఉండేవి. అంటే ఓకే ఒక స్టాక్ మార్కెట్ పెరిగింది, స్టాక్ మార్కెట్ పడింది, లేదా ఎందుకు పెరిగింది, ఎందుకు పడింది, ఏవి పెరుగుతున్నాయి, ఏవి పడుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఉంది. కానీ స్టాక్ మార్కెట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, వాటిలో ఎలా ట్రేడ్ చేయాలి అనేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బిజినెస్ ఛానల్స్ ఎప్పుడు ఇవ్వలేదు. సో వాటిలో ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ గ్యాప్ ని ఎన్కాష్ చేసుకున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో దానివల్ల వీళ్ళు బాగా పెరిగారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని డెమోక్రటైజ్ చేయడం వల్ల వాళ్ళు పాపులర్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మేజర్ గా వాళ్ళకి వచ్చిన స్పాన్సర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ ట్రేడింగ్ కంపెనీలు కావచ్చు, బై నౌ పే లేటర్ టైప్ ఆఫ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ టైప్ కావచ్చు, తర్వాత NBFCలు కావచ్చు, వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఆర్ పాలసీ పేర్లు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక డైరెక్ట్ గా పాలసీ బజారు, నావి, యూనికార్డ్స్, మోతిలాల్ ఓస్వాల్, గ్రూ, జీరోగా, అప్స్టాక్, 5 పైసా వీళ్ళందరూ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం, పార్ట్నర్షిప్ అవ్వడం, కంటెంట్ కి ప్రమోట్ చేసుకున్న తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ తో పాటు నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుంది, నా ఛానల్లో ఫాలో అవ్వండి, నేను చెప్పిందే కొనండి, నేను చెప్పిందే వినండి, వేరేవాడు దుడ్డు వేరేవాడు ఏదో తప్పు చెప్తున్నాడు అని చెప్పేసి అనేటువంటి పద్ధతిలో కంటెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 మేజర్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఆకాశానికి ఎత్తేయని చెప్పేసి చెప్పొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఆకాశానికి వెళ్ళారో వీళ్ళు కళ్ళు కూడా ఎత్తి మీదకి ఎక్కేయని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది మనకి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా కంటెంట్ కావచ్చు, ఆరోగెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇక్కడ కాదు, నేను పైన ఉన్నాను, నేను ఏం చెప్పినా కూడా నా ఫాలోవర్స్ వింటారు, రెగ్యులేటర్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరులే, వాళ్ళు ఏం చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఏం చేసినా కూడా నాకు సంబంధించింది కాదు, లేకపోతే సెబీ ఏదైనా రూల్స్ తీసుకొస్తే నాకు వర్తించు అనేటువంటి పద్ధతుల్లో గాలిలో తేలుతున్నారు. మేబీ అవి కిందకు వచ్చేటువంటి రోజులు రాబోయే రోజుల్లో ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకోవడమే తప్పించి వస్తాయి లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. సార్ ఇందాక మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చెప్పారు. సో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళ యొక్క ఎర్నింగ్ మెథడ్స్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు వాడు ఎంత సంపాదిస్తున్నాడు అన్నది పక్కన పెడితే మనకు ఎంత పోతుంది అనేటువంటిది ఒక చిన్న సర్వే అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఒక సినిమాకి వెళ్తున్నాం, ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినటువంటి కంటెంట్ లో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అనమాట. అంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక ఓటీటీలో మూవీ చూస్తున్నట్టుగా ఒక అరగంట సేపు వాళ్ళ వీడియో ఏదైతే చూస్తుంటామో ఆ కంటెంట్ ని వాళ్ళు చూస్తున్నామో అంటే కనుక ఖచ్చితంగా మన పాకెట్ నుంచి కనీసం 25,000 రూపాయలు బయటకు పోద్ది. ఒక మూవీకి వెళ్తే 200 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా వీడియో చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా 25,000 రూపాయలు బయటకు వెళ్తుంది. కానీ ఎట్ ఎ టైం పోదు కదా, ఎట్ ఎ టైం పోదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే పోతుంది కదా. మీకు ఎప్పుడైతే ఇది వచ్చిందో నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఎక్కడో దగ్గర సబ్స్క్రైబర్ అయ్యి ఉన్నావు, వాడికి ట్రేడింగ్ చేస్తున్నావు, వాడు చెప్పిన ఇన్సూరెన్స్ పాలసీలు కొంటున్నావు, వాడు చెప్పిన క్రెడిట్ కార్డు వాడుతున్నావు, వాడు చెప్పినటువంటి కంటెంట్ మొత్తం అంతా చూస్తున్నావు కాబట్టి ఏదో రకంగా నీ దగ్గర నుంచి డబ్బులు అనేటువంటి వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నేను డైరెక్ట్ గా ఎక్కడ పే చేయట్లేదు కదా అని చెప్పేసి రావాలి. నువ్వు ఎప్పుడు డైరెక్ట్ గా పే చేయట్లేదో
ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియోకి స్పాన్సర్ కింద తీసుకుంటున్నటువంటి అమౌంట్ చూసుకుంటే 5 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉంది. అంటే దానికి ఎవడో ఒకరు స్పాన్సర్ చేస్తున్నట్టే కదా. ఎవడో ఒకరు స్పాన్సర్ చేస్తున్నాడంటే అది నీ దగ్గర నుంచి కాకపోయినా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే నీ పాకెట్ నుంచి బయటకు వెళ్తున్నట్టే కదా. అంటే ఆ మార్కెటింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే కనుక మన చేత కొనిపించేటట్టుగా, ఇవాళ కాకపోయినా తర్వాత అయినా కొనిపించేటట్టుగా, లేకపోతే ఇప్పుడు కాకపోయినా వీడియో ఎందుకు వచ్చేటప్పటికి వాడు ఏదో కాల్ టు యాక్షన్ ఇస్తాడు. ఆ కాల్ టు యాక్షన్ లో ఖచ్చితంగా మన తాలూకా డేటానో లేదంటే మన తాలూకా నీడో మన తాలూకా వాంటో ఏదో ఒకటి బయటకు వెళ్తుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటున్నట్టుగా వాళ్ళు ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 5 లక్షల నుంచి కొన్నిసార్లు 50 లక్షలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రమోట్ చేస్తున్నారా, ఎంత అవుతుంది అంటే మనం ఇక్కడ ఒక ప్రమోషన్, ఒక వీడియో ప్రమోషన్ కి 50 లక్షల రూపాయలు అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమా హీరో డబ్బులు ఎంతైతే రెన్యూమరేషన్ తీసుకుంటున్నాడో ఆ లెవెల్లో తీసుకుంటున్నట్టు. అది అరగంట వీడియోకి. సినిమా అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 2 hours 2.5 hours 3 hours ఉంటుంది. కానీ వీళ్ళు చేసేటువంటి అరగంట వీడియోకి 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఎంత మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ఎంత మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తే ఎంత మిస్సెల్లింగ్ అవుద్ది. సో అక్కడ ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఆడియన్స్ లో ఎంతమందికి స్పృహ ఉందంటారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఇక్కడ మిస్ సెల్లింగ్ కావచ్చు, మిస్ ఇన్ఫర్మేషన్, లేదంటే వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే అంతా కూడా బాగానే ఉంది, ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి పద్ధతుల్లో మధ్య పెట్టడం అనమాట. ఈ రకంగా మనం చూసుకున్నా కూడా పోనీ వాడి ఇన్కమ్ గురించి పక్కన పెట్టద్దు. ఓకే, వాడు ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, వాళ్ళకి నచ్చినట్టుగా ఊరేగొచ్చు అని చెప్పేసి. కానీ ఒక లాస్ట్ 1 year తాలూకా యావరేజ్ లెవెల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా వీడియోలు చూసుకుంటే 80% ఆఫ్ ద వీడియోస్ లో ఖచ్చితంగా ఏదో ప్రోడక్ట్ కి స్పాన్సర్షిప్ కింద ఉంటుంది. ఆ స్పాన్సర్షిప్ లో ఏదో ఒక టైంలో కాల్ టు యాక్షన్ లో మీ నెంబరు ఇవ్వడం కావచ్చు, లేదంటే మీ డేటా షేర్ చేయడం కావచ్చు, వాడు చెప్పినటువంటి యాప్ డౌన్లోడ్ చేయడం కావచ్చు, వాడు చెప్పినటువంటి లోన్ ప్రోడక్ట్ కి ఏదో టైంలో సబ్స్క్రైబ్ లేదంటే బ్రౌజ్ చేయడం కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అంటాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అంటాడు, లేకపోతే డిమాట్ అకౌంట్ అంటాడు, ట్రేడింగ్ అంటాడు. ఈ రకంగా చూసుకునేటప్పుడు వాళ్ళకి కేవలం క్రాస్ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ చూసుకుంటే ఒక్కొక్క వీడియోకి 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఉంటుంది. పోనీ ఇది పక్కన పెట్టద్దు. ఇది మాత్రమే కాకుండా యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ తాలూకా వీడియో ఏదైతే మనం చెప్తున్నామో అది వస్తుంది. కొన్ని వీడియోస్ లో ప్రోడక్ట్ ప్లేస్మెంట్ అంటారు. ఏదో మనకేదో జ్ఞానబోధ చేస్తున్నట్టుగా, జ్ఞానబోధ వెలిగిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తారు, కానీ దాంట్లో ఎక్కడో దగ్గర ఏదో ప్రోడక్ట్ పెట్టడం జరుగుతుంటుంది. అక్కడ కొన్నిసార్లు ఆస్కీ గైడ్ లైన్స్ అనేటువంటిది కూడా ఫాలో అవ్వడం ఉండదు. వీడు ఎందుకు చెప్తున్నాడో, అసలు యాడ్ ఎందుకు ఉందో, దాని గురించి వీడు చెప్పడానికి అర్హత ఏముంది అనేటువంటి ఆస్కీ గైడ్ లైన్స్ కూడా వీళ్ళు పాటించరు. పోనీ అది పక్కన పెట్టేస్తే స్పాన్సర్షిప్ వస్తుంది ప్రత్యేకించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఎండోర్స్మెంట్స్ అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం. జీరోదా, గ్రో, అప్స్టాక్, ఏంజలో, 5 పైసా, మోతిలాల్ ఓస్వాల్, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి కొలాబరేటివ్ కింద రావడం జరుగుతుంది. కొంతమంది బ్రోకర్స్ వీళ్ళకి స్టాండర్డ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. అంటే నీ ద్వారా ఇన్ని అకౌంట్లు ఓపెన్ అయితే నీకు ఇంత ఇస్తాను, లేకపోతే నీ ద్వారా ఇంత ట్రేడింగ్, ఇంత వాల్యూమ్ జరిగితే దాన్ని నాకు రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూలో నీకు కొంత ఇస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంది. ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే సెబీ తాలూకా గైడ్ లైన్స్ లో లూప్ హోల్ కావచ్చు, ఆర్బిట్రేజ్ ఎలా ఉంది అన్నది క్లియర్ గా చూద్దాం. ఒక స్టాక్ బ్రోకర్ డైరెక్ట్ గా కంటెంట్ ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఎక్స్చేంజెస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఒక యాడ్ రన్ చేయాల్సి వస్తే ఈ పర్మిషన్లు అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టేటువంటి కంటెంట్ మటుకు ఎటువంటి అప్రూవల్స్ అక్కర్లేదు. వాడు ఏ సోదైనా చెప్పొచ్చు, వాడు ఎటువంటి కంటెంట్ అయినా పెట్టవచ్చు, కానీ దానికి అప్రూవల్స్ అనేటువంటివి ఏమి ఉండవు. కానీ ఒక స్టాక్ సబ్ బ్రోకర్ కావచ్చు, ఒక ఆథరైజ్డ్ పర్సన్ కావచ్చు, ఒక రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, వీళ్ళందరూ ఏంటంటే ఓకే సెబీ పరిధిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా కొత్తగా కంటెంట్ ఇవ్వాల్సి వస్తే నేను వాగితే, తప్పుగా వాగితే ఎక్కడ బయటపోద్దు, ఎక్కడ నా లైసెన్స్ పోద్దు, ఎక్కడ నా మీద పెనాల్టీ పడుతుందో అనేటువంటి భయంతో వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాడు ఏ కంటెంట్ వాగినా కూడా వాడి మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పేసి అని ఉన్నాయి. సో డిస్కౌంటెడ్ బ్రోకర్స్ కూడా ఇదేదో ఒక ఆర్బిట్రేజ్ లాగా, ఒక లూప్ హోల్ లాగా కనబడింది అని చెప్పేసి క్లియర్ కట్ గా అనుకోవచ్చు. అంటే
వీళ్ళ చేత వాగించి అకౌంట్లు ఓపెన్ చేయించుకోవచ్చు, వాళ్ళ చేత ఏదో ఒక స్టాక్ రిలేటెడ్ కంటెంట్ చెప్పించి ట్రేడ్ చేయించవచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేత ఏదో ఒక డెరివేటివ్ కోర్స్ అమ్మించి వాడి చేత ట్రేడ్ చేయించవచ్చు, ఏదో ఒక కంపెనీ ఐపీఓ గురించి ఇది పలానాది బాగుంది అని చెప్పి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయించవచ్చు. బట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఒక సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీ చేయాలి అంటే కనుక ఇన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ వీటన్నిటిని దాటుకొని చేయాలి అనేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అలాంటివి ఏం లేవు. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు సెబీ కూడా కొంతవరకు ఈ ఆర్బిట్రాజ్ ఏదైతే ఉందో, ఈ లూప్ హోల్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు కవర్ చేయగలిగితే, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 8 కోట్ల మంది ఉన్నారన్నాం కదా, అది డ్రాస్టిక్ గా 10,000 మందికి వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్బిట్రాజ్ ఏవైతే ఉందో వాటిని క్లియర్ కట్ గా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది. లేకపోతే ఈ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ తాలూకా అకౌంట్లు ఏవైతే ఉన్నాయి, గతంలో మనం గత 6 ఏళ్ళు 7 ఏళ్ళు చూసుకుంటే వాళ్ళ అకౌంట్లు ఎందుకు పెరిగాయి? మొత్తం స్టాక్ బ్రోకింగ్ కమ్యూనిటీ తాలూకా అకౌంట్లు పెరగాలి కదా, ఓన్లీ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ మాత్రమే ఎందుకు పెరిగింది? అంటే నేను వాళ్ళకి అగేన్స్ట్ కాదు, ఇక్కడ యాజ్ అ స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ గా నేను వాళ్ళకి ఫర్, ఎందుకంటే నాకు స్టాక్ మార్కెట్ ఎంత పెరిగితే అంత మంచిది. బట్ కేవలం వీళ్ళదే ఎందుకు పెరిగింది అంటే, ఓకే ఇక్కడ ఒక ఆర్బిట్రాజ్ అనేటువంటిది దొరికింది, ఒక లూప్ హోల్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది కాబట్టి దాన్ని ఎంతవరకు కవర్ చేయగలిగితే అది అంత ఫాస్ట్ గా అందరికీ మంచిదని చెప్పేసి చెప్పొచ్చు. సార్ ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పక్కన పెడితే నాన్ స్టాక్ బ్రోకింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు? అంటే ఇప్పుడు లైక్ క్రెడిట్ కార్డ్ ని ప్రమోట్ చేయడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమోట్ చేయడం కానీ, సో ఇవి ప్రమోట్ చేస్తూ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు? ఒకటి ఇక్కడ మోసం చేస్తున్నారు అనడం కన్నా ఒక రకంగా కొంతమంది మంచి చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి క్రాస్ ప్రమోషన్స్ లేకుండా ఈ పర్సనల్ ఫైనాన్స్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో దే ఆర్ గ్రేట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అలా కాకుండా అండర్లైన్ కాన్ఫ్లిక్ట్, క్రెడిట్ కార్డు, తర్వాత ఈ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ట్యాక్స్ ఫైలింగ్ సర్వీసెస్, వీటి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక కొంతవరకు అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్ కట్ గా కనబడుతుందని చెప్పేసి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కేవలం నిన్ను ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే లేడు. ఏ రకంగా చూసుకో, ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది మనం డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి వేరే వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీడి కంటెంట్ ప్రిపేర్ చేసి మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా, వీడి ఇన్ఫ్లుయెన్సర్ కి వేరే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీడి కంటెంట్ ప్రిపేర్ చేసి మనం డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా చెప్పుకోవాల్సి వస్తే మన మనీ బిహేవియర్ ఏదైతే ఉందో వాడు చెప్పినట్టుగా నడుచుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో కాన్స్పిరసీ అనేటువంటిది ఈ నాన్ మనీ ఆర్ నాన్ స్టాక్ బ్రోకింగ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు, లేదంటే ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఇందాక నేను చెప్పినట్టుగా మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో యానిమేట్ చేస్తారు. యానిమేషన్ తో పాటు ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానికి కొంత ఎమోషన్, డ్రామా అనేటువంటిది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మన డబ్బులు ఎలా సేవ్ చేసుకుంటే భద్రంగా పెరుగుతాయి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. పోనీ ఓకే, అది కొంతవరకు బాగానే ఉంది. అంటే ఏది ఎలా చేసుకుంటే బాగానే ఉంటుందని చెప్పడం వేరు. ఇదే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఉంది కాబట్టి కింద లింక్ ఉంది కాబట్టి ఆ లింక్ లో ఒకసారి ట్రై చేసుకో, లేదంటే కింద క్రెడిట్ కార్డు కంపెనీ ఉంది కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకో, లేదు వీళ్ళది రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కాబట్టి అక్కడ ప్లాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకసారి చూసుకో అని చెప్పేసి ఇవంటే కొంత బేసిక్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్. కొంతమంది ఏంటంటే క్రిప్టోస్ లో ప్రమోట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత ప్రమోట్ చేశారు, బ్యాన్ చేయక ముందు ప్రమోట్ చేశారు. మరి అప్పుడు వాళ్ళ తనకు తెలివితేటలు ఎక్కడున్నాయో అనేది మనకు తెలియదు. అండ్ వాళ్ళు కొంతమంది ఏంటంటే స్టేబుల్, గ్యారెంటీడ్ అని చెప్పేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అందులో మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ స్టేబుల్, గ్యారెంటీడ్ క్రిప్టోస్ లో ఇదేదో రిస్క్ ఫ్రీ అన్నట్టుగా వాళ్ళు బిల్డప్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐపీఎస్ లోకి వచ్చేటప్పుడు కూడా పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి, అంటే ఇవన్నీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్త రకమైనటువంటి ట్రెండ్ వచ్చింది అంటే పలానా బ్యాంక్ తాలూకా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోండి,
అంటే ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టాలా, లేకపోతే ఎన్పిఎస్ లో డబ్బులు పెట్టాలా, లేకపోతే డెట్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలా, బ్యాంక్ డిపాజిట్లలో డబ్బులు పెట్టాలా, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలా అనేటువంటి మీ థాట్ ప్రాసెస్ ని కూడా వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. అంటే ఒకసారి మ్యానిపులేట్ చేయడం కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెప్పిన కంటెంట్ ని చెప్పి సంవత్సరాల పాటు అదే చెప్తున్నారు. కాబట్టి ఇదేదో నేను మర్చిపోతే వాడు గుర్తు చేసి వాడు తీసుకొచ్చి ఓకే నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి ఫైనాన్షియల్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ పవర్ వల్ల ఏమవుతుంది అంటే మనం కంటెంట్ ఈ 15-minute వీడియో 20-minute వీడియో చూడడం వల్ల మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనం చేయలేని పని మన కోసం ఎవరో చేస్తున్నాడు. ఎందుకంటే నా డబ్బులు నేను సంపాదిస్తున్నాను, కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి లేకపోతే దాన్ని ఎలా దాచుకోవాలి అనేటువంటి చదివే తీరిక నాకు లేదు. ఎందుకంటే నాకు ఉన్నదంతా కూడా నా ఉద్యోగానికి టైం వెళ్ళిపోద్ది, నా ఫ్యామిలీతో టైం వెళ్ళిపోద్ది. కాబట్టి నేను ఎట్లా మేనేజ్ చేయాలి అనేటువంటి ఎవరో చెప్తున్నాడు. కాబట్టి అది కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాడు. కాబట్టి డోపమైన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే డోపమైన్ రిలీజ్ అవుతుందో వాడి వీడియోకి లైక్ కొట్టడం, షేర్ కొట్టడం అనేటువంటిది మనతో పాటు ఇంకా మిగతా హర్డ్ మెంటాలిటీ అంటుంటాం, గొర్రెల మంది బ్యాచ్ అని చెప్పేసి అని అంటుంటాం. అంటే ఇది ఓపెన్ బిహేవియరల్ ఫైనాన్స్ లో ఉన్నది, నేను ఏదో కొత్తగా చెప్తున్నది కాదు, ఓపెన్ గా ఉన్నది. ఇంత నా ఈ వీడియోకి 10,000 మంది లైక్లు వచ్చాయి కాబట్టి ఓకే నాతో పాటు వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, నేను మిస్ అవుతున్నాను, వాడు ఏదో గొప్పగా వెళ్ళిపోతున్నాడు, వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు, నేను పార్టిసిపేట్ చేయట్లేదు అనేటువంటి అసూయ భావం ఏదైతే మనలో ఎప్పుడైతే కలుగుతుంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి కాల్ టు యాక్షన్ కి ఇమీడియట్ గా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, కొంతమంది ఎవరో ఒకరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు, ట్రేడ్ చేస్తూ ఉంటాడు, డబ్బులు వచ్చాయంటే కనుక వాడికి డబ్బులు వచ్చేస్తున్నాయి, నాకు డబ్బులు రావట్లేదు, నేను కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో. అలాగా ఓకే ఎవరో క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టాడు, వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి, రోజు పెరిగిపోతున్నాయి, పడిపోతున్నాయి అనేటువంటి థాట్ ప్రాసెస్ లో మనం ఎప్పుడైతే ఆ అసూయ భావం ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే వాళ్ళు అదే ప్రమోట్ చేస్తూ ఉంటారు, పలానా వాడికి డబ్బులు వస్తున్నాయి నీకు రావట్లేదు, లేకపోతే పలానా వాడు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు వాడి ఫ్యామిలీ సేఫ్ గా ఉంది, లేకపోతే పలానా వాడు క్రెడిట్ కార్డు వాడాడు ఆ క్రెడిట్ కార్డు వాడడం వల్ల వాడికి రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, ఆ రివార్డ్ పాయింట్స్ వల్ల వాడు హ్యాపీగా ఉన్నాడు, నీకు అది లేదు అనేటువంటి ఈ డిఫరెన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలా వరకు ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. పోనీ ఇది ఓకే. ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే హాలిడేకి ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డుతో ఈ హాలిడే కావాల్సినటువంటి బుకింగ్ చేయాలి, పలానా హాలిడే కోసం ఏ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. పోనీ ఓకే వాళ్ళు లాస్ట్ 4 years నుంచో 5 years నుంచో ఈ కంటెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళ సబ్స్క్రైబర్స్ లో ఎంతమంది అలాగే వాళ్ళు చెప్పింది సేవ్ చేసి నిజంగా హాలిడేకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో ఆబ్వియస్లీ వాడు ఒక 5,000 రూపాయలు పక్కన పెడితే ప్రతి సంవత్సరం నువ్వు హాలిడేకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఫాలోవర్స్ లో ఒక 10% ఆఫ్ పీపుల్, మొత్తం అంతా వద్దు, 10% ఆఫ్ పీపుల్ నిజంగా వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి ఎస్ సార్ మా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు నేను హాలిడేకి వెళ్ళాను అనేటువంటి పద్ధతులు టెస్టిమోనియల్ ఇవ్వగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10%. అది కూడా ఒకరిద్దరు కాదు, ఒకరిద్దరికి అయితే పెయిడ్ ఎలాగో ఉంటుంది. ఇది పేటిఎం బ్యాచ్ అంటుంటారు వాళ్ళని. ఇప్పుడు పేటిఎం పనిచేస్తుంది లేదా మనకి తెలియదు కాబట్టి పాత రోజుల్లో అయితే ఫోన్ పే బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అంటుంటారు. ఆ టైప్ ఆఫ్ పెయిడ్ బ్యాచ్ కాకుండా ఒక 10% పీపుల్ సబ్స్క్రైబర్స్ లో ఎస్ సార్ మా వాడు చెప్పాడు ఈ క్రెడిట్ కార్డు కొనుక్కున్నాను, లేదా ఈ పలానా హెల్త్ ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నాకు నిజంగా క్లెయిమ్ ఫాస్ట్ గా వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏజెంట్ ద్వారా వెళ్ళి హాస్పిటల్లో మనం అడ్మిట్ అయినప్పుడు ఒక క్లెయిమ్ సెటిల్ అవ్వాలి అనేటప్పుడు నానా రకాల అబ్జెక్షన్స్ అనేవి వస్తాయి. హాస్పిటల్లో క్లెయిమ్ అప్రూవ్ చేయాల్సి వచ్చింది. ఏజెంట్ లేకుండా వెళ్తే ఇంకెంత ఉంటుంది తలనొప్పి. వాడు ఇచ్చినటువంటి ఆన్లైన్ లింక్ ఇచ్చేస్తాడు, ఆ లింక్ ద్వారా పాలసీ బై చేస్తాం. ఏజెంట్ తో వెళ్తేనే క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి కొన్నిసార్లు తలనొప్పి. అలా కాకుండా ఇప్పుడు వాడు ఇచ్చిన లింక్ ద్వారా బై చేస్తే ఇంకా బాగా తెలిసిపోయింది. లైఫ్ ఇన్సూరెన్స్ వరకు కొంత పర్వాలేదు, ఓకే ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికో చెప్తాం పలానా వారి ద్వారా కొన్నాం కాబట్టి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్ లాంచ్ చేసుకో వారితో పోరాడు అన్నట్టుగా ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే మన తదనంతరం మన ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళాలి, అంటే వాళ్ళు టెక్ సేవీ అయ్యి ఉండాలి, ఫైనాన్షియలీ సేవీ అయ్యి ఉండాలి. అంటే నీ అంత స్మార్ట్ గా ఉండాలి కదా. అంత స్మార్ట్నెస్ అనేటువంటిది మన స్పౌస్ కి మన పిల్లలకి ఉంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేటువంటిది అరైజ్ అవ్వదు కదా. మనం ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ కొట్టేస్తున్నాం ఇక్కడ బాగానే ఉంది ఆన్లైన్ లోని, నా తదనంతరం ఆ పాటలన్నీ వాళ్ళే పడాలి కదా. అదేదో ఆన్లైన్ లో తీసుకుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ లేకుండా తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం ఏంటి? సో వీటన్నిటికీ ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు అనుకోండి,
అది మోసం అన్నం కన్నా వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. ఎందుకంటే వాడికి ఇచ్చినటువంటి డబ్బులు ఎవరో బయట నుంచి ఇస్తున్నారు కాబట్టి వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, రెండు పక్కల ఇన్ఫర్మేషన్ చెప్పకుండా వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కాబట్టి ఈ రకంగా మోసం చేస్తున్నారు. ఇది పక్కన పెట్టేస్తే స్టాక్ బ్రోకింగ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో అదే రకమైనటువంటి మోసం. అవును సార్. సార్ ఇందాక మీరు అన్నారు కదా స్టాక్ మార్కెట్ అదొక రకమైన మోసాలని. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కూడా కొంతమంది అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని లేదంటే ప్రోగ్రామ్స్ అని లైక్ ఇలాంటి కండక్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా మోసాలు చేస్తుండొచ్చు? ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ కి నువ్వు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నావా, లేదంటే స్టాక్ మార్కెట్ ప్రొఫెషన్ కిందకి తీసుకొస్తున్నావా అనేటువంటిది నాకు తెలియదు. సో ఇక్కడ